పొలిటికల్ ఇంటెన్షన్తోనే అంటే ఎట్లా అంటే కొంత అయిండొచ్చు పొలిటికల్గా డిస్కార్డ్ ఉండి కొన్ని గ్రూప్స్గా గొడవలు పడిన చోట కేసులు కట్టాల్సి వస్తుంది కదా. అవి కూడా పార్ట్ ఆఫ్ దిస్ 1,71,000 కేసెస్, 1,61 కేసెస్ దాంట్లో అవి కూడా ఉన్నాయి. సింపుల్ హర్ట్స్ గానో అట్లాగా రిజిస్టర్ అవుతాయి అవన్నీ. సో ఎవరీ సింగిల్ కేస్ ఇస్ రిజిస్టర్డ్. ఓకే, ఇంకా కూడా కొంచెం ఈ ఎన్విరాన్మెంట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఎలక్షన్స్ కాబట్టి ఇంకా కూడా అక్కడక్కడ కొంత జరగచ్చు. విల్ హ్యాండిల్ దెమ్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, అంటే మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ అబ్యూజివ్గా లేకుండా పొలిటికల్ ప్రోగ్రామ్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే చాలా వరకు వయలెన్స్ లేకుండా ఎలక్షన్స్ ప్రశాంతంగా అవుతాయనే కాన్ఫిడెన్స్ నాకుంది. అంటే ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరించారనేది ఒక అలిగేషన్. ఓకే, సో బట్ దెన్ యూ హ్యావ్ ఏ మెన్ ఫోరం టు రెడ్రెస్ ఇట్. మీకు ఫోరమ్స్ ఉన్నాయి కదా రెడ్రెస్ చేయడానికి. తర్వాత ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, వీల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, ఏదో పలానా కేసులో పలానా ఊరిలో ఈ విధంగా జరిగింది అని అంటే వీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ టు దెమ్. ఎవరిని అరెస్ట్ చేసాము, ఎందుకు చేసామని మేము చెప్తాం. ఒకవేళ అక్కడికి కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా పోతే కోర్ట్స్లో యూ కెన్ ఆల్వేస్ కంటెండ్ అగేన్స్ట్ అస్. కోర్టు వాటిపైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా. ఇప్పుడు అంతో ఇంతో డిస్కార్డ్ ఉండడం అనేది సహజం. బట్ వాస్తవంగా ఏమైంది అనేది వీల్ ప్రోబ్, వీల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. అది కాదు అని అంటే దే కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్స్, వీల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్. ఎందుకంటే అక్కడ వీ కాంట్ సే ఎనీథింగ్ దట్ హెస్ నాట్ హ్యాపెండ్ కదా. కోర్టుకి ఇచ్చినప్పుడు రికార్డ్ విల్ బీ స్ట్రైట్, విల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్స్. ఏం కాదు, ఎవరైనా రావచ్చు. ఒకవేళ అట్లా ఎవరైనా రావాలనుకుంటే రమ్మని చెప్పండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ పైన అడిగి ఉంటారు. ఇన్సిడెంట్ విచ్ ఈజ్ డైరెక్ట్గా తెలిసిపోయిన ఇన్సిడెంట్, క్లియర్ కట్ ఎవరు తప్పు చేశారనేది తెలిసిన సంఘటనల్లో విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ బై రైటింగ్. ఓకే, దాని మీద ఏం చెప్పమంటావు చెప్పు. ఆయన దగ్గర రెడ్ డైరీ ఉంది అని అంటున్నాడు. రెడ్ డైరీ అవన్నీ అందుకే నేను చెప్పేది, దే మే ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్. ఓకే, విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్ వీ కెన్ టెల్ యూ. సో ఎవరైనా కూడా పేర్లు రాశారు అది ఇది ఏంటంటే వీ లీవ్ ఇట్ టు దెమ్, బట్ వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్ రైట్. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ విల్ బీ ఫెయిర్, దట్ మచ్ వీ కెన్ సే. అంతవరకు చెప్పగలం కదా, అంతకంటే ఏం చెప్తాం దాంట్లో. ఓకే, ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా ఒక ఇన్సిడెంట్ పైన ఒక స్పెసిఫిక్గా ఏదో విధంగా వచ్చి ఈ విధమైన ఇన్సిడెంట్ ఈ విధంగా జరిగింది, యాక్చువల్గా ఆ విధంగా జరగలేదని చెప్తే వీల్ ఎగ్జామిన్, వీల్ ఎంక్వైర్ అండ్ వీల్ కమ్అవుట్ విత్ ఫ్యాక్ట్స్. అవి నచ్చుతాయా లేదా, ఫ్యాక్ట్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నచ్చకపోతే దేర్ ఆర్ కోర్ట్స్. ఎందుకు దాని మీద పెద్ద ఇష్యూనే లేదు. ఓకే రైట్, ఇంకా రెస్ట్ ఏదైనా కూడా ఎవరైనా డైరీస్ మెయింటైన్ చేస్తానంటే ఐ మీన్ విల్ లీవ్ ఇట్ దెమ్, ఇట్స్ ఓకే, విల్ డూ అవర్ వర్క్ సిస్టమేటిక్. లోకల్లో చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కడైనా ఇన్సిడెంట్ అవుతుంది, కన్సర్న్ సూపరింట్ ఆఫ్ పోలీస్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ కదా. లోకలైజ్డ్ ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే ఈజ్ ఎక్స్ప్లెయినింగ్, అన్ని చోట్ల ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్స్ ఓన్లీ దట్ దానికి సమ్మతం కాకపోతే అది వేరే విషయం. కానీ బట్ ప్రతి చోట ఎనీ ఇన్సిడెంట్ అయిన చోట ఈవెన్ యువర్ ఆల్సో గెటింగ్ ద ఫీడ్ కదా. అందులో పైగా ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడు కూడా కాదని అంటారు. కొన్ని కేసుల్లో అత్యంత ప్రస్ఫుటంగా కనపడుతుంది ఎక్కడ తప్పు జరిగిందని. కనపడిన కేసుల్లో కూడా దే ఎక్స్ప్రెస్ ద డిఫరెంట్ ఒపీనియన్, బట్ ఇట్స్ ఓకే, విల్ గో లీగలీ. అది కూడా క్వశ్చన్ చేయమంటున్నాం మేము. లీగల్గా ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే మీ దగ్గర పుట్ ఇట్ ఫార్వర్డ్ టు ద కోర్ట్, విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్. మా స్టాండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఓకే, అక్కడ తీసుకున్న డెసిషన్కి మేము కట్టుబడి ఉంటాం. ఓకే, సీరియస్ సెక్షన్లు పెట్టట్లేదు పొలిటికల్ ప్రెజర్తో అంటున్నారు సార్, దానివల్ల పోలీసు డిమోరలైజ్ అవ్వదా సార్? అట్లేం కాదు, అట్లా ఏ కేసు ఏ విధంగా జరిగితే దానికి తగ్గ సెక్షన్సే పెడుతున్నాం. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు అటెంప్ట్ మర్డర్ పెట్టేయమని అంటారు.
ఇప్పుడు ఏం తోసుకుంటాడు కింద పడి ఉంటాడు, దానికి అటెంప్ట్ మర్డర్ ఎట్ట పెడతాం? పెట్టలేం కదా. ఇప్పుడు అక్కడ ఘర్షణ జరుగుతుంది అనుకుందాము, లోపల చొక్కా పట్టుకొని లాగుతాడు, చేస్తాడు. బదెన్ ద కంటెన్షన్స్ 307 కట్టమంటారు అనుకోండి, ఎట్లా కడతాం? 307 కట్టినా కూడా కోర్ట్స్ ఒప్పుకో. ఇష్టం వచ్చినట్టు 307 కడితే దట్ విల్ బి కంటెండెడ్. ఆ తర్వాత కోర్టులు కూడా వాళ్ళకు కన్సర్న్ ఆఫీసర్స్కి అందరికి కూడా ఇబ్బందిగా. ఎంతవరకు జరిగితే అంతవరకు తప్పకుండా దానిపైన విల్ డూ ఇట్, నో ప్రాబ్లం. అంటే దానికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చాను సీరియస్నెస్ ఉంటుంది. ఉండొచ్చు. ఇది ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తున్నారు అనుకుందాం. ఫస్ట్ టైం ఏం చేస్తాం, 41A ఒక నోటీస్ పంపిస్తాం, యూ ఆర్ డూయింగ్ లైక్ దిస్, ప్లీజ్ డోంట్ డూ ఇట్ అని. దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు దాంట్లో మీన్ లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 41A నోటీస్ ఇచ్చిన తర్వాత వీ కెన్ ఛార్జ్ షీట్, వీ కెన్ టేక్ ఇట్ టు ద ట్రయల్. మళ్ళీ సెకండ్ టైం చేశాడు అనుకోండి, 41B అనే అనదర్ సెక్షన్ వేర్ వీ కెన్ రిమాండ్. బట్ జనరల్లీ కోర్ట్స్ వచ్చేసి ఇటువంటి కేసుల్లో రిమాండ్కి జనరల్గా ఒప్పుకోవడం లేదు. మనం చూస్తున్నాం కదా, వాళ్ళ కేసుల్లో పంపించిన కేసుల్లో రిపీటెడ్గా చేసిన కేసుల్లో కూడా జనరల్లీ దే ఆర్ సేయింగ్ ఓకే నోటీసులు ఇచ్చేయండి తర్వాత చూద్దామని అంటున్నారు. సో వీఆర్ స్టికింగ్ టు దాట్. ఇప్పుడు ఇది కూడా కాకుండా ఇప్పుడు బయట దేశాల్లో ఎవరైనా కూడా ఉండి ఇట్లా ఏదో కంటిన్యూస్గా చేస్తే యూ కెన్ గో హెడ్, యూ కెన్ గో హెడ్ అండ్ ఇన్వోక్ ద ప్రాసెస్. కంటిన్యూటీ అయిపోయింది అనుకోండి, స్టిల్ వీ కెన్ గో హెడ్. ఓకే. ఎంతమందికి లుకౌట్ నోటీసులు ఇచ్చారండి? ఎంతమందికి లుకౌట్ నోటీసులు? లుకౌట్ నోటీసులు ఇట్లా బయటకి ఎవరికి పెద్ద ఇంతవరకు ఇచ్చినట్లే. స్టిల్ వీఆర్ ఇన్ ద వార్నింగ్ స్టేజ్లోనే చెప్తున్నాం వాళ్ళకి సోషల్ మీడియాలో, ప్లీజ్ డోంట్ డూ ఆల్ దిస్ అని. బట్ కేసెస్ అయితే రిజిస్టర్ చేశాం, ఇంటర్నల్ కేసెస్ రిజిస్టర్ చేశాం. ప్రాంతాలు కానీ గతంలో జరిగిన, ఫర్ ఎగ్జాంపుల్ తాడిపత్రిలో మర్డర్ జరిగింది, అక్కడ కంబలపల్లిలో జరిగింది, ఆలగడ్డలో దాడులు జరిగాయి, అట్లా ఎన్ని గుర్తించారనేది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ప్రాసెస్ స్టార్ట్ అయింది. మొన్న ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు కూడా దేవర్ ఆల్సో రివ్యూయింగ్ దిస్. సో ఆల్రెడీ మన వాళ్ళు ఏం చేస్తారు, మన ఎస్పీలంతా కూడా జిల్లా సంబంధిత అధికారులు క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఏంటి అనేది దే ఆర్ టేకింగ్ ద డేటా. సో వెరీ సూన్ విల్ ఫైనలైజ్. సో అకార్డింగ్లీ బందోబస్తు ఎంత ఆర్గనైజ్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళని 107 ఇవన్నీ సెక్యూరిటీ సెక్షన్స్ ఉంటాయి, 107, 108, 109, 110 సిఆర్పిసి సెక్షన్లో వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం. తర్వాత ఎన్బిడబ్ల్యూ యొక్క ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. బిగ్ వేవ్ స్టార్టెడ్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఎన్బిడబ్ల్యూస్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. మచ్ బిఫోర్ ద ఎలక్షనరింగ్ ప్రాసెస్ స్టార్టెడ్ ఇన్వోక్డ్. ఎన్బిడబ్ల్యూస్ అన్నీ కూడా టోటల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. 50% ఆఫ్ ద ఎన్బిడబ్ల్యూస్ అన్నీ ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్కి అయిపోయినాయి. మిగతా 50% కూడా అనదర్ మంత్ లోపల మొత్తం క్లోజ్ చేస్తాం. అట్లే రౌడీ ఎలిమెంట్స్ని యాజ్ ఐ టోల్డ్ యూ, రౌడీ ఎలిమెంట్స్ పైన కూడా గత ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలం నుంచి 496 కేసుల్లో 902 రౌడీ షీటర్స్ని ఆల్రెడీ కన్విక్ట్ చేసేసాం. 4900 ఎంతోమంది ఉంటే దాంట్లో 9 కేసులు అవుతూ ఉంటే రౌడీ షీటర్స్ పైన దరిదాపు 1000 మంది పైన ఆల్రెడీ కన్విక్షన్స్ అయిపోయినాయి. వాళ్ళంతా జైల్లో ఉన్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ దిస్ ప్రాసెస్ ఈజ్ కంటిన్యూ. మిగతా 3000 పైన కూడా కోర్ట్స్లో వీఆర్ గోయింగ్ విత్ మచ్ ఫోకస్ పెట్టాం. ఎందుకంటే వాళ్ళు రేపు ప్రాసెస్ని అడ్డుకోకూడదు. అందుకని రౌడీ ఎలిమెంట్స్ పైన ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బైండ్ గోల్స్ ఉంటాయి. కేసులు ఉన్న వాళ్ళపైన ట్రయల్లో వాళ్ళందరినీ కూడా కన్విక్ట్ చేస్తున్నాం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. వాళ్ళందరికీ కూడా ఇట్స్ ఒక వార్నింగ్. అది ఆల్రెడీ 900 మంది కన్విక్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పటికే. ఈ 1 ఇయర్లోనే 900 మందిని కన్విక్ట్ చేసేసాం. ఎందుకంటే వాళ్ళ ట్రయల్ అంతా కూడా మొత్తం ట్రయల్ అంతా లిస్ట్ తయారు చేసి పోలీస్ స్టేషన్ వైజ్ తీసుకొని ఎవరైతే కేసుల్లో ఉన్నారో దాంట్లో కూడా ప్రయారిటీ తీసాం. ప్రయారిటీ తీస్తే దరిదాపు మనకు 900 మంది ఇప్పటికీ ప్రయారిటీలో 1000 కేసులు ఉంటే 496 కేసులు అయిపోయినాయి. సో దాంట్లో 900 మంది రౌడీ షీటర్స్ వాళ్ళు కన్విక్ట్ అయిపోయారు. ఇంకా ఇట్స్ గోయింగ్ ఆన్, ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. అట్లే లిక్కర్ పైన కూడా మిగతా మనం లాస్ట్ మీకు అందరికీ తెలుసు 2022లో వి స్టార్టెడ్ దిస్ ప్రాసెస్. 3000 విలేజెస్ ఉంటే వాటిని అంతా కూడా గ్రీన్ చేసే ఉద్దేశంతో ఒక పెద్ద ఎత్తున ప్రాసెస్ స్టార్ట్ చేసాం. బ్లాక్ జాగరీ మర్చెంట్స్ పైన, వాష్ తయారు చేసే వాళ్ళపైన పీడియాట్లు దరిదాపు 200 మంది పీడియాట్లు పెట్టాం. దాని ఇంపాక్ట్ వలన దరిదాపు ఇప్పుడు ఒక 30 to 40 విలేజెస్లో మాత్రమే ఇప్పుడు ఐడి లిక్కర్ జరుగుతూ ఉంది. వాటిని ఇప్పుడు ఎలక్షన్ దృష్ట్యా వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ టైటన్ చేయడానికి బ్లాక్ జాగరీ మర్చెంట్స్ పైన, ఈ వాష్ తయారు చేసే వాళ్ళపైన
లిక్కర్ తయారు చేసే వాళ్ళపైన, ఎన్డీపీఎల్ లిక్కర్ పైన ఆల్రెడీ ఇప్పుడు దృష్టి సారించాం. కేసులు కూడా రిజిస్టర్ అవుతున్నాయి. అది నిన్నటి నుంచే మళ్ళీ ఈ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేశాం. సెబ్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ స్టార్ట్ చేశారు. ఓకే. అంటే ఇప్పుడు డ్రగ్ యొక్క మెనాస్ కట్ చేయడానికే మనం పలు చర్యలు తీసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం డ్రగ్ ఇది గాంజాయి లేకుండా దాదాపు 9,000 ఎకరాల్లో గాంజాయి పంటనంతా డిస్ట్రాయ్ చేశాం. ఈ సంవత్సరం కూడా మన శాటిలైట్ ఇమేజెస్ తీస్తే వెరీ ఫ్యూ ట్రాక్స్లో ఉంది. అది కూడా తొందరలోనే అది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ సంవత్సరం కొంత డిస్ట్రాయ్ చేసాం. డిస్ట్రాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా మిగిలి ఉందా అనేసి శాటిలైట్ ఇమేజ్ కూడా తీసుకుంటున్నాం. అంత ఫోకస్డ్గా చేస్తున్నాం ఈ యాక్టివిటీ. సో మొత్తం అదంతా కూడా డెమాలిష్ అయిపోయింది. సో పంట యొక్క సోర్స్ పడిపోయింది. అయితే అయిన తర్వాత 10,000 ఎకరాల్లో దరిదాపు మనం ఆల్టర్నేటివ్ సీడ్స్ క్రాప్స్ గవర్నమెంట్ సంప్రదిస్తే గవర్నమెంట్ భారీ ఎత్తున ఈ ఫార్మర్స్కి అంతా కూడా ఇవ్వడం జరిగింది. అట్లే 1,13,000 ట్రైబల్ ఫార్మర్స్కి ఆర్ఓఆర్ రైట్స్ క్రియేట్ చేసింది గవర్నమెంట్. 2,50,000 ఎకర్స్ వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అరేబికా కాఫీ ప్రోడక్ట్ని పాపులరైజ్ చేయడం కోసం అనేసి అక్కడంతా కూడా ఐటీడీఏలో చర్యలు తీసుకుంటారు. సో ఈ విధంగా సిస్టమేటిక్గా డెమాలిష్ చేయడమే కాకుండా ఆల్టర్నేటివ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం. సో సోర్స్లో బాగా గట్టిగా ఈ విధంగా మనం చర్యలు తీసుకోవడం వల్ల లార్జ్ క్వాంటిటీలో దొరికేదంతా కూడా ఇప్పుడు తగ్గిపోయింది. బాగా అక్కడక్కడ దొరుకుతుంది. కారణం ఏంటంటే మనం తీసుకున్న లాంటి చర్యలు అటు సైడ్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా కొంత స్టార్ట్ చేశారు. బట్ అటు సైడ్ బార్డర్ ఏరియా నుంచి ఎన్ని రూట్స్ ఆర్ కనెక్టెడ్ కాబట్టి ఎక్కువ మన రూట్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నియర్లీ 60 to 65% ఆఫ్ ది కేసెస్ అన్నీ కూడా అక్కడ నుంచి వస్తున్నాయి. సో అక్కడ కూడా వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా ఒక కొలిక్కి వచ్చిందనంటే కొంత మెనాస్ డెఫినెట్గా తగ్గుతుంది. తర్వాత మనం కూడా ఇప్పుడు ఎక్కడైనా కూడా కొంత గాంజాయి పట్టుబడింది అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి పెడ్లర్స్ ఎవరు, స్మగ్లర్స్ ఎవరు, కన్జ్యూమర్స్ ఎవరు అంతా మొత్తం అందరిపైన యాక్షన్ తీసుకుంటున్నాం. అక్కడ కూడా ఎందుకంటే స్కూల్స్లోకి వాళ్ళు తీసుకుపోకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ చర్యలను తీసుకుంటున్నాం. ఇట్స్ గోయింగ్ టు టేక్ టైం, కొంత టైం తీసుకుంటుంది ఇది. ఎందుకంటే సచ్ ఎ మెనాస్ ఫర్ అరౌండ్ 25-30 ఇయర్స్ నుంచి దే ఆర్ గ్రోయింగ్. ఒక విధమైన సిస్టమ్కి అలవాటు పడ్డారు. బట్ లాట్ ఆఫ్ చేంజ్ ఈస్ కమింగ్. దట్స్ వాట్ ఐ క్యాన్ డెఫినెట్లీ టెల్ యూ. సో మెనీ కేసెస్లో ఇప్పుడు 5 lakh కేజీస్ ఆఫ్ గాంజా వాజ్ డిస్ట్రాయిడ్ ఇన్ దిస్ 3 years. పట్టుకున్న దాంట్లో 3 ఏళ్లలో 21, 22, 23లో దాదాపు 5 lakh కేసెస్లో డిస్ట్రక్షన్ జరిగింది. పట్టుకున్న కేసెస్ అంతా కూడా బర్న్ చేశారు. డిస్ట్రాయింగ్ ఆల్ దిస్ నాకు కూడా కొంతకాలం ఉంటుంది. ఇది అన్ని చోట్ల సైమల్టేనియస్గా చర్యలు తీసుకుంటే ఎఫెక్టివ్గా వీ కెన్ రూట్ అవుట్ దిస్. ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన దృష్టి సారించింది. అందుకే వాళ్ళు కూడా చర్యలు స్టార్ట్ చేశారు. ఓకే. అదే కదా ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా దరిదాపు ఒక 58 కేసులు దరిదాపు ఛాలెంజ్గా తీసుకున్నాం. గత సంవత్సరం ఒక 122 చేస్తే అవి కొంత స్పిల్ ఓవర్ అయినవి దరిదాపు 4 months నుంచి 9 months. ఎందుకంటే 22 April, Mayలో స్టార్ట్ చేశాం. మే జూన్లో స్టార్ట్ అయింది ఇది. సో దరిదాపు ఈ 1.5 year లోపల చేసుకుంటే 168లో ఈ సంవత్సర కాలంలో కూడా కేసులు ఉన్నాయి వీటిపైన. అంటే ఇవన్నీ కూడా ఎటువంటి కేసులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్ట్ గోదావరి పోతే ఇప్పుడు యాసిడ్ అటాక్ అయింది. అదే 3.5 నెలల లోపల అరెస్టెడ్, ఛార్జ్ షీటెడ్, కన్విక్టెడ్. అటువంటి కేసులు దరిదాపు అది పెట్టండి ఒకసారి, షో ద షీట్. ఎట్లా కన్విక్ట్ అయినాయనే తెలుస్తుంది కన్విక్షన్ బేస్. దీంట్లో దిస్ ఈజ్ ద స్టాటిస్టిక్ 168లో. ఇప్పుడు 7 yearsలో 15 ఉన్నాయి, 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్నాయి 41 ఉన్నాయి, 20 and above 49 మందికి అయినాయి, లైఫ్ ఇంప్రిజన్మెంట్ 57, డెత్కి సెంటెన్సెస్ 6 members పడినాయి. అయితే వీళ్ళెవరు కూడా మళ్ళీ హైకోర్ట్స్లో పోయి వీటిని దెబ్బతీయకుండా హైకోర్ట్స్లో కూడా వేర్ ఆర్గ్యూయింగ్. హైకోర్టులో ఎవ్రీ కేస్ ఈజ్ అండర్ మానిటరింగ్. ఐ టెల్ యూ, ఎవ్రీ సింగిల్ కేస్ వేర్ మానిటరింగ్ ద హైకోర్ట్. వీఆర్ నాట్ లీవింగ్ ఎనీబడి. అక్కడ కూడా కేసులు పోకుండా బాగా గట్టి చర్యలు తీసుకుంటా ఉన్నాం. పీపుల్ని తర్వాత సంబంధిత ఆఫీసర్స్ని హైకోర్టుకు పంపించి ఎక్కడెక్కడ పడుతున్నారో అవన్నీ మళ్ళీ దెబ్బతినకుండా ఆ చర్యలు కూడా తీసుకుంటాం. అంటే ఇవన్నీ కూడా ఎటువంటి కేసులు ఇవన్నీ కూడా ఉమెన్కి మేజర్ క్రైమ్ జరిగినటువంటి రేప్ అండ్ మర్డర్ జరిగినటువంటి మర్డర్స్ ఆఫ్ ఉమెన్, అటెంప్ట్ మర్డర్స్ చేసిన కేసెస్, డౌరీ డెత్స్, అటువంటి కేసులు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా సో ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఇంపాక్టెడ్. వీటిపైన తీసుకున్న చర్యల వల్ల మేజర్ కన్విక్షన్స్ పడిపోయినాయి. మేజర్ క్రైమ్ తగ్గిపోయింది మనకు. దట్ ఈస్ ద రీజన్. ఇంకా కూడా దిస్ విల్ కంటిన్యూ.
దీన్ని దృష్టిలో పెట్టుకొని దరిదాపు ఇప్పుడు 15,000 కేసులు ఇచ్చాం. ఇవన్నీ మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్, డెకాయిటీస్, రాబరీస్, దెన్ డౌరీ డెత్స్, ఇటువంటి కేసులు కాగా మిగతా కేసులు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్రేవియస్ ఆర్ట్స్ అంటాయి, 326 కేసెస్, 324 కేసెస్, అంటే బాడీలీ అఫెన్సెస్ పైన ఇంపాక్ట్ జరిగే 15,000 కేసులు ఇచ్చాను. ఇప్పుడు 15,000 కేసులు ఎస్ఐలు, సిఏలు ఏ విధంగా అయితే ఎస్పీలు ఈ విధంగా 8 నుంచి 10 కేసులు ట్రయల్ చేసి వాళ్ళందరినీ కూడా 168 కన్విక్ట్ చేశారు. అదే విధమైన టార్గెట్ మన ఎస్ఐ, సిఎస్ కూడా ప్రతి ఎస్ఐ, సిఐకి 10 కేసులు ఇచ్చాం. డిఎస్పీ 10 కేసులు చేస్తున్నాడు. అవన్నీ కూడా ప్రయారిటీ కేసెస్. మన దగ్గర సో మెనీ కేసెస్ ఉండొచ్చు, కానీ వీటిపైన మనం కాన్సన్ట్రేట్ చేసి వీటిని అదుపులో పెట్టి తొందరగా ఆయన కన్విక్ట్ చేయగలిగితే ఇట్ విల్ సెండ్ ఎ మెసేజ్. ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో ఇచ్చిన 14,000, 15,000 కేసుల్లో దరిదాపు 1,600 కేసులు కన్విక్ట్ అయిపోయి 1,600 కేసులు డిస్పోజల్ అయితే 66% కన్విక్షన్ అయింది. అంటే మన ఎస్ఐస్ అండ్ సిఐస్ చేస్తున్నటువంటి చర్యల వల్ల 66% కన్విక్షన్ వచ్చింది ఆ డిస్పోజల్స్లో. సో ఇట్స్ గోయింగ్ టు ఇంప్రూవ్. అవే కాకుండా స్పెషల్లీ గ్రేవ్ కేసెస్ పైన కూడా వీఆర్ కాన్సన్ట్రేటింగ్. స్పెషల్లీ గ్రేవ్ అండ్ ట్రయల్స్ జరుగుతాయి. ఇవి కాకుండా ఇవన్నీ ప్రయారిటైజ్డ్ ట్రయల్స్. మేము ప్రయారిటీకి పెట్టుకొని ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం చేసుకున్న కేసులే కాకుండా స్పెషల్లీ గ్రేవ్ కేసెస్ కోర్ట్స్లో రెగ్యులర్ ట్రయల్లో ఉంటాయి. వాటిని కూడా పీపీలు, ఇన్స్పెక్టర్లకు మానిటర్ చేయమని ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక నూతన వరవడిగా ఉంటుంది. ఇదే విధంగా అయినా కంటిన్యూ అయిపోతే ఇక్కడ క్రైమ్ పైన గట్టి కంట్రోల్ వస్తుంది. ది వే యూ కన్విక్ట్ ఆల్ దీస్ పీపుల్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ మేజర్ రిజల్ట్. దిస్ ఓకే. 23 కదా, 23 or 22, 22nd. అదే విధంగా ఇప్పుడు ఏంటంటే అది కాదు, ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇదంతా టూ మచ్ ఆఫ్ జనరలైజేషన్, టూ మచ్ ఆఫ్ ఫోకస్ ఆన్ ఇంట్రెస్టెడ్ ఇష్యూస్. దానివల్ల మాటలే కానీ ఐ డోంట్ థింక్ కరెక్ట్. ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే వీ టేక్ డేటా ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్స్. ఎవరైనా కట్టలేదని అంటే ఎంతమంది పైన యాక్షన్ తీసుకున్నాం తీసుకెళ్ళి. సో మెనీ పీపుల్ వర్ అరెస్టెడ్ ఆల్సో. సో దే నో వాట్ ఇస్ ద కాన్సిక్వెన్సెస్ తెలుసుకోవాలి. ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. క్రైమ్ తగ్గింది ఏంటంటే యూ కెన్ గో అంటే అదో ఇట్స్ క్రైమ్ తగ్గింది కాబట్టి నేను ఈ విధంగా ఒక అలిగేషన్ చేస్తానంటే ఇట్స్ ఓకే, నువ్వు మామూలుగా చేస్తుంటావు కొంత, చాలా ప్రతి ఆరోపణలు కూడా మేము చర్య తీసుకున్నాం. You just tell me in one case, if you have one case, you say this is allegation, police hierarchy has not acted against it. Tell me one case. అదే నేను చెప్పింది కొంత, అదే నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే ఇష్యూ కొంత ఇటువంటి భిన్నాభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేయడం అనేది సర్వసాధారణం. ఇట్స్ ఓకే, బట్ ఐ మీన్ ది ఫ్యాక్టా కాదా కమ్ విత్ సర్టన్ ఆస్పెక్ట్. ఈ పలానా పోలీస్ స్టేషన్లో నేను ఈ కేసు తీసుకోకపోతే ఈ సంబంధ ఆఫీసర్స్ చేయలేదు, కమ్ బ్యాక్ టు మీ, విల్ సాల్వ్. ఆ పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఫోకస్ కూడా పెడతాం. ఇట్ విల్ బి గుడ్ ఫీడ్బ్యాక్ రాదర్ దాన్ సేయింగ్ ఇలా మీ పోలీస్ స్టేషన్లో పోతే లేదు అని అంటే. దే ఆర్ వర్కింగ్, ఐ మీన్ సో హార్డ్ వర్క్ చేసి ఇంతగా తీసుకొని వస్తుంటాయి. నౌ యూ మేకింగ్ సర్టన్ అలిగేషన్స్, దానికి కూడా బేసిస్ ఉంటే విల్ రెస్పాండ్. కమ్ బ్యాక్ విత్ ఏ పోలీస్ స్టేషన్లో ఏ ఇష్యూ తీసుకుపోతే వై దిస్ ఆఫీసర్ హెస్ నాట్ ఫైండ్ అవుట్ అండ్ దెన్ ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తాను. ఓకే, 2024లో మనకి ఛాలెంజ్ ఉంది, దీన్ని అద్భుతంగా చేద్దాం అనేది ఏదన్నా మీరు